రిపోర్టు నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక చూస్తే అతి చిన్న రాష్ట్రం భారతదేశంలో అత్యంత చిన్న రాష్ట్రం ఇవాళ మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా తలదన్నే విధంగా అద్భుతంగా అన్నిట్లలో కూడా ఈ ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని పారామీటర్స్లలో కూడా నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన కృషి, అవలంబించిన విధానాలు, ఏదైతే పాలసీస్ రూపొందించిన పాలసీలు, వాటన్నిటి ఆధారంగానే అన్ని రంగాల్లో కూడా ఐటీ రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఎంఎస్ఎంఈ రంగం, అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా ఇలా భారతదేశంలోనే ఉన్నది. ఇక్కడున్న ఈ 9 నెలల నుంచి వెళ్ళి పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా రోజు ఏడుపు కొట్టు మాటలే ఏడుస్తూనే ఉంటారు. కేసీఆర్ గారి దగ్గర ఏదో అభివృద్ధి జరగలే, మేము మాత్రమే అభివృద్ధి చేస్తాం, రోజు అప్పుల్లో ఉన్నది, దివాలా తీసింది అనే చెప్పే ఏడుపు కొట్టు మాటలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోదామని చెప్పేసి బ్రహ్మాండంగా నెంబర్ 1గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు, చేతలు. 10 నెలలైనా కూడా ఒక్క ఆలోచన విధానం కూడా ముందుకు రాలే, ఒక్క పాలసీ కూడా రూపొందించవల్లే, ఒక పెట్టుబడి కూడా రాలే. ఉన్న పెట్టుబడులందరూ కూడా పెట్టుబడిదారులు పోయేటందుకని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు. మేము పాలసీలు రూపొందించి అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తే ఇవాళ పాలసీలు లేకుండా ఇవాళ కట్టడాలు ఏదైతే కట్టినో కట్టిన కాబట్టి కూలగొట్టే పని చేస్తున్నారు. మేము కడితే వాళ్ళు కూలగొట్టడం, మేము నిర్మిస్తే వాటిని విధ్వంసం చేయడం, ఇదే పాలసీగా పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్ని వివరాలు కూడా ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడిందే మీ దగ్గరికి ఇలా తీసుకొస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, లేక గ్రామసీమల్లో ఉండే భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి 10 సంవత్సరాల్లో అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి మనం చూద్దాం. తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం 1 ఎకరా అమ్మి హైదరాబాద్ లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్ లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దీనికి? మీరు చూశారు, ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఇవాళ విజయవాడలో కానీ, ఆంధ్రాలో కానీ 100 ఎకరాలు కొనే విధంగా ఉన్నది అనే మాట ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క ఎదుగుదలకు ఎవరు కారణం? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. నిన్న ఇచ్చిన దానిలో కూడా క్లియర్గా ఇలా అన్ని పేపర్లలో కూడా వచ్చింది. ఇలా నమస్తే తెలంగాణలో, ఈనాడులో, ఇతర అన్ని పేపర్లలో కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు చూపించారు ఏ విధంగా ఇవాళ విభజన తర్వాత తెలంగాణ ఏ విధంగా పురోభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది, ఏ విధంగా రాకెట్ వేగంతో దూసుకెళ్ళిందని చెప్పారు. ఇవన్నీ కూడా తెలిసి కూడా కుంభకర్ణుల్లా నిద్రపోతూ పాలసీలు నిర్మించకుండా, పాలసీలు రూపొందించకుండా మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ తలసరి ఆదాయంలో 2014-15లో 1,24,104 రూపాయలు ఉండే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన రోజున ఇవాళ 3,47,299
భారతదేశంలోనే నంబర్ 1 తలసరి ఆదాయంలో తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఇవాళ